బా ఒక పక్కన ఈ ఎండలు తట్టుకోలేక సస్తుంటే ఈ వంటగదిలో ఈ గోల ఒకటి. చక్కగా ప్రశాంతంగా నైటీలు వేసుకుని తిరుగుదాం అనుకుంటే పద్ధతిగా తిరుగు. ఈవిడ గారు ఎంత పద్ధతి ఎలగబోసిందో ఏమో వీళ్ళ అత్తగారి దగ్గర. నన్ను మాత్రం 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తుంది. ఈయన వేసి ఎప్పుడు తీసుకొస్తాడు? అప్పుడు దాకా నాకు ఈ వంటగదిలో ఈ తిప్పలు తప్పు. ఇదొకటి. అమ్మా సౌజీ, ఏసీ వచ్చింది, ఒకసారి ఇద్దరు బయటికి రండి. ఏసీ వచ్చేసింది. వస్తున్నా. వామ్మో వచ్చేసింది. అంటే ఇప్పుడు ఏసీ వాళ్ళ అమ్మ కోసం తెచ్చాడా, నా కోసం కాదా? వచ్చింది టక్కులాడి. అయినా వీడి ఏసీ నా కోసం తెచ్చాడా, వీడి పెళ్ళం కోసం తెచ్చాడా? ఇప్పుడు గనక ఈ ఏసీ మా అమ్మ కోసమే తెచ్చాను అని అంటాడా? అనని చూస్తా. ఇప్పుడు గనక ఈ ఏసీ పెళ్ళం కోసం రూమ్ లో పెట్టిస్తాడా? ఈడికి నా సంగతి తెలుసులే. సొంతం నీకా నాకా? మేడం ఎక్కడ బిగించమంటారు? ఏంటండి చెప్పి తీసుకురాలేదా? ఇంకెక్కడ? మా రూమ్ లోనే, అదిగో ఆ రూమ్ లోనే బిగించండి. ఆగయ్యా ఆగు, అక్కడ కాదు. మా అమ్మ ఎండలకి తట్టుకోలేకపోతుందని నా కోసమే తెచ్చుంటాడు నా కొడుకు. కాదయ్యా, మా అమ్మ తిండి పిచ్చితో గొంతెమ్మ కోరికలు కోరుతూ రోజు నా పెళ్ళాన్ని వంటగదిలో మగ్గ పెడుతుంది. కాసేపైనా దాన్ని చల్లబరచుదామని చెప్పి నా కోసం, నా కష్టం, నా చెమట్లు చూడలేక తీసుకొచ్చారు ఆయన. అంతే కదండి? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అబ్బో చేసావులేమ్మా ఇంతలా వంటలు. నీ చేతి వంట తినే ఇప్పటికీ రోజు మీ మావయ్య హాస్పిటల్కి ఇంటికి తిరుగుతానే ఉన్నాడు. ఇంకెందుకు తీసుకెళ్ళి ఆ ఏసీ వంటగదిలో పెట్టించుకోపోయావా? ఆ ఏసీ వంకతోటి రాత్రంతా కూడా వంటగదిలో నుంచో పెట్టుకుని వండించుకుని శుభ్రంగా తింటారా? పుట్టికి ఎగరలేనమ్మా, ఆకాశానికి ఎగిరిందంట. ఏమ్మా పుట్టింట్లో ఏమన్నా ఏసీలు వాషింగ్ మిషన్లు అలవాటు ఉన్నాయా ఏంటి? ఇక్కడికి వచ్చి బాగా ఎగురుతున్నావే. ఎగురుతాను, మీరు కనీసం ఇంట్లో ఉన్న ఫ్యాన్ వరకన్నా ఎగరగలరా? లేదుగా. అయినా పొద్దస్తమానం ఆ యాప చెట్టు కింద కూర్చుని మీరు మీ తెట్టి గ్యాంగ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి మా కోడళ్ళ గురించి ఆడిపోస్తున్న విషయాలన్నీ విని మా చెవులు పగిలిపోయినాయి. ఇప్పుడు కూల్గా చక్కగా ఏసీలో కూర్చుని మా చేత పకోడీలు కాఫీలు కాయించుకుంటూ మాకు వినిపించేలాగా ఇంకొంచెం ఎక్కువగా తిట్టుకుని మా గుండెలు కూడా పగలగొడదామనే. ఇదిగో అమ్మాయి, నా స్నేహితురాలని ఏమన్నా అంటే అస్సలు ఊరుకునేది లేదు చెప్తున్నా. నువ్వు మాత్రం ఏమన్నా తక్కువ? వంట వార్పు అన్ని మానేసి 24 గంటలు నీ స్నేహితురాళ్లతో కలిసి ఆ ఏసీలో కూర్చుని కత్తి పార్టీలు కుర్తీ పార్టీలు అంటూ చేసుకుంటూ కులుకుదామనే. కత్తి పార్టీలు కుర్తీ పార్టీలు అంటూ కులుకుదామనే. అమ్మా అది కత్తి కుర్తీ కాదే, కిట్టి పార్టీ. ఏదో ఒక కుట్టి చేతకాని చవట. అది అన్ని మాటలు మాట్లాడుతుంటే దానికేం చెప్పలేడు కానీ నాకు చెప్తున్నాడు. ఇదిగో అత్తయ్య, నా ఫ్రెండ్స్ ఏమన్నా అంటే ఊరుకునేది లేదు. నా ఫ్రెండ్స్ ఎంత మంచి వాళ్ళు మీరే చూసారుగా. మొన్నేగా గిన్నె నిండా చేపల కూర తీసుకొస్తే బాగుందని లొట్టలేసుకుని మరీ తిన్నారు. మర్చిపోయారా? పోయబ్బో తెచ్చారులేమ్మా. మొక్కలన్నీ వాళ్ళు మిగిలిపోయిన ఊట. అయినా తీసుకొచ్చి ఇంటిలో పాదికి సరిపడా ఇవ్వడానికి అదేమి బొచ్చో రాగండో కాదు. అయినా ఎప్పుడైనా రుచి చూసిన మొహం అయితేగా తెలియటానికి. పుస్తలమ్మైనా పులస చేప వండుకుని తినమన్నారంట. అంత కాస్ట్లీ కూరని ఓటైనా తీసుకొచ్చి నా ఫ్రెండ్ కాబట్టి నాకు ఇచ్చింది. మీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎందుకు మొన్న వండుకున్నారు కానీ 3 రోజుల పాటు 3 రోజుల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని బయటికి తీసుకుని వేడి చేసుకుని మరీ తిన్నారు. కానీ నా ఫ్రెండ్ లాగా మీకు ఆ ఓట కూడా తెచ్చవలేదు మీ ఫ్రెండ్స్. అబ్బో మాటలు నేర్చిన మామ మంగళవారం ఎప్పుడు అంటే మా తాత మాంసం తిన్నప్పుడు అన్నాడంట. నువ్వు బానే మాటలు నేర్చావే. చూసారా నాకు సామెతల భాష అర్థం కాదని తెలిసి కూడా మీ అమ్మగారు ఆవాజాన్ని నోరు పారేసుకుంటుంటే మీరేమో చక్కగా మనకు నచ్చిన హీరో హీరోయిన్ స్క్రీన్ మీద చక్కగా డాన్సులు ఫైట్లు చేస్తా ఉంటుంటే, అయ్యో మనం చెయ్యాలనుకుని చేయలేనివన్నీ వాళ్ళు చేస్తా ఉంటుంటే వాటిని మనమే చేసామనుకుని ఆస్వాదిద్దాం అనుకుంటూ కాల్ మీద కాల్ వేసుకుని పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తారే. అట్లా చూస్తున్నారేంటి? మీ అమ్మగారు నన్ను తిడతా ఉంటుంటే చెవులకి ఇంపుగా కళ్ళకి చల్లగా ఉందా? అలా రాక్షసిలాగా వాడి మీద విరుచుకు పడతావేంటి? నేను రాక్షసినా? అంతే అత్తయ్య, ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుంది మరి. అవునా? నిజమా? ఎరా
నీ పెళ్ళం రోజుకు కొంచెం ఫెవికాల్ ఏమన్నా పోస్తుందా నోట్లో? పెద్ద చిన్న లేకుండా దాన్ని మాటలు మాట్లాడుతుంటే నోరు పెగల్చవే. హీరో విలను కొట్టుకుని కమెడియన్ మీద పడ్డట్టు నా మీద పడతారేంటి? ఇప్పుడు మా ఇద్దరిలో విలన్ ఎవరో హీరో ఎవరో మీరు తేల్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. మీకు రాత్రికి వంట కూడా చేసి పెట్టను. నాకిప్పుడే తెలియాలి. హే, ఇవన్నీ సర్దేవయ్యా, తీసేయ్. అసలు వీళ్ళిద్దరూ ఉప్పు నిప్పు అన్న సంగతి తెలిసి కూడా నేనే ఆ బుద్ధి లేక తీసుకొచ్చా. సర్దే, తీసేయ్. అసలు ఏసీ వద్దు, ఏమొద్దు. తీసుకెళ్ళిపో, మొత్తం తీసుకెళ్ళిపో. అసలు ఇంకోసారి ఆర్డర్ పెట్టినా నా అంతటి నేనే ఆర్డర్ పెట్టినా తీసుకురావాక అసలు ఇంటికి, ఓకేనా? ఏమే ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఎలా చల్లబడతాయి? ఎండలు చూసారా ఎలా కాస్తనియ్యో? ఇక్కడ పైనుంచి కింద దాకా చెమటలు కార్చుకుంటూ ఒళ్ళంతా మండిపోతుంటే కళ్ళు మాత్రం చల్లబడాలంట. ఆశకు కూడా హద్దు ఉండాలి. ఎరా నీ పెళ్ళం ఇలాగే రోజు నీ ప్రాణాలు కూడా సతాయించుకుని తింటా ఉంటదా? నువ్వేగా ఏరి కోరి ఎతికి మరీ తీసుకొచ్చి కట్టబెట్టింది, మళ్ళీ నన్నే అడుగుతున్నావా రివర్స్ లో? నీ చిత్తకార్తె జోకులు తలతెక్క ప్రశ్నలు ఆపి వాడేమన్నాడో విన్నావా? ఆ తీసుకొచ్చిన ఏసీని తిరిగి తీసుకెళ్లిపోతున్నాడంట. ఏమండి అలా అలాగే అన్నా, నేను సర్దవయ్యా, నువ్వు తీసేయ్, మొత్తం ప్యాక్ చేసేసాయి, తీసుకెళ్ళి షాప్ లో పడే, నేను డబ్బులు వచ్చి కలెక్ట్ చేసుకుంటా. ఆరాట పెళ్లి కొడుకు తాళి కట్టి ఎత్తుకెళ్ళాడంట. ఏంటా హడావిడి? ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళం ఉన్నాం కదా, మాట్లాడుకుంటున్నాం కదా, ఏ విషయం మాట్లాడుకుని మీకు చెప్తాం కదా, ఎందుకు హడావిడి? ఆగండి. ఆగు బాబు. అత్తయ్య నిజంగానే వెనక పంపించేస్తున్నారు అత్తయ్య, ఏం చేద్దాం? కాంప్రమైజ్ అయిపోదామా? మరి కాంప్రమైజ్ అవ్వక తప్పుద్దా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏ విషయం త్వరగా తేల్చండి అమ్మా, వెళ్ళాలి. ఏంటయ్యా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, కాలి కింద నిప్పు పెట్టిన కోడిలాగా ఆ వజానికి ఎంతుతున్నావు. వెళ్ళాలి వెళ్ళాలని చెప్పేసి ఏసీ తీసుకొచ్చినప్పుడు బిగించేదాకా బాధ్యత ఉందా లేదా? తీసుకుంటావుగా లాస్ట్ లో అమౌంట్. ఆగు, మొత్తం బిగించే వెళ్దు గాని. చూసారా దేవుడి, అసలే మన ఇంట్లోకి ఏ వస్తువైనా పుష్కరాలకు ఒకసారి వస్తుంది. ఇప్పుడు కూడా ఆ వస్తువును మనం వెనక్కి తిరిగి పంపించేసామనుకోండి, ఇంకో పుష్కరాల వరకు ఆ ఏసీ మన ఇంటికి రాదు. అసలే మీకు తొందర ఎక్కువ. వచ్చే పుష్కరాల వరకు మీరు ఉంటారన్న నమ్మకం నాకైతే లేదు. ఇప్పుడు కనుక మనం కాంప్రమైజ్ అయ్యి ఆ ఏసీ కనుక పెట్టించామనుకోండి, చక్కగా మీరు కొంచెం నేను కొంచెం ఆ ఏసీని అనుభవించవచ్చు. అమ్మో, ఇంక నేను దీంతో వాదించలేను. అంతేలే, అసలు లేకుండా పోయే బదులు కోసరైనా అనుభవిస్తాను. ఇంకేం చేస్తాం, పెట్టించు. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.